దేవాన్ని వాక్యము కొరకు నేను ఆశపడుతున్నాను అన్నాడు. ఎందుకు వాక్యం కొరకు ఆశపడాలో చెప్పనా? ఈ లోకంలో ఏ మాటలు విన్నా నిరుత్సాహమే. కొన్ని మాటలు వింటే మనకు పాపం వస్తుంది, కొన్ని మాటలు వింటే ఉద్రేకం వస్తుంది, కొన్ని మాటలు వింటే కోపం వస్తుంది, కొన్ని మాటలు వింటే మనం చెడిపోతాం, కొన్ని మాటలు వింటే కొంపలు కూల్చేసుకుంటాం. అవునా కాదా? మంది మాటలు విని కొంతమంది ఇల్లు కూల్చుకుంటారా లేదా? మంది మాటలకు చోటిచ్చి భర్తను గురించి అనుమానం పడి, భార్యను గురించి అనుమానాలు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పనికి మాలినటువంటి మనుషుల యొక్క మాటలకు చెవియొగ్గి. అందుకనే పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నువ్వు ఎలా ఉంటావంటే, నీటి కాలవ ఓరణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటావు.